లిరిక్స్ ఎవరితో రాయిపించారు? లిరిక్స్ చెప్పు. అంటే సింగిల్ కార్డ్ వేసుకోవడం చిరాకు ఉంటుంది నాకు. I wouldn't say మీరే రాసారా? I wouldn't say this is not like a Lyrics typical tune lyric అలా ఉండదు ఇది. It's about 5 characters introduction కదా. ఓకే, ఆ స్టోరీతో పాటు వెళ్ళిపోతుంది. స్టోరీ కాదు. It's about క్యారెక్టర్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, క్యారెక్టర్స్. యా. అండ్ నేను షాక్ అయింది ఎక్కడంటే అన్న 5 క్యారెక్టర్స్ వీటికి మనం సాంగ్ చేయాలంటే 5 క్యారెక్టర్స్ అంటే 5 పల్లవులా. భయపడిపోయి ఇంత లెంతీ పాట ఎవరు వింటారు పృథ్వీ అంటే, లేదా నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని. Then slowly when we were discuss చేస్తూ we could crack it down to let's do one thing. అంటే పల్లవి అని పెట్టుకోకుండా 4 lines పెట్టుకున్నాము. సో ఫస్ట్ 2 lines ఒక క్యారెక్టర్, నెక్స్ట్ 2 lines ఒక క్యారెక్టర్, మళ్ళీ నెక్స్ట్ 2 lines ఒక క్యారెక్టర్, నెక్స్ట్ 2 lines, లాస్ట్ ఒక క్యారెక్టర్, డన్. సో దట్స్ హౌ వి సెట్ ద ఫార్మాట్. ఎగ్జాక్ట్లీ. సో అలా ఫార్మాట్ సెట్ చేసి బట్ ఇట్ వాజ్ నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ టెస్టా రోజులు అనుకుంటా వి సాట్ అండ్ అక్కడ కూర్చొని వి జస్ట్ సిప్పింగ్ కాఫీ అండ్ సడన్ గా మామ ట్యూన్ వచ్చేసింది టైప్ లో అలానే ఉంటుంది కానీ లిటరల్లీ అలానే వర్కౌట్ రికార్డ్ చేయగానే అది లైక్ అయిపోయింది. నో లిటరల్లీ I was telling him the concept. అంటే కాన్సెప్ట్ ఇన్స్పిరేషన్ అలా ఫ్రాంక్లీ ఎవరు విన్నా ఈజీగా చేయగలుగుతారు, అంటే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. ఓకే ఓకే. సో అబౌట్ ద కాన్సెప్ట్, అబౌట్ ద క్యారెక్టర్స్. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సరే ఏదో ఒకటి చేయాలి, అదొక డార్క్ ఫీల్ ఉండాలన్న, ఏదో ఒకటి చేసే సాంగ్ అంటే నేను ఐ సెడ్ లెట్స్ డూ సమ్ డార్క్ ఫీల్, సమ్ హెవీ మెటల్ అలా ఏదైనా వెళ్దాము అంటే ఓకే అని. సో ర్యాండమ్ గా ఫర్ ఎగ్జాంపుల్ తరరా 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 తరందరందరే ఏదోటి ఇట్లా ర్యాండమ్ గా పాడింది. somehow he got connected and I had a picture. Okay, అంటే మీరు జాంగ్ అన్నప్పుడు ఓ ఏదో ఏదో స్ట్రింగ్ పలికింది బాగా బ్రహ్మిస్ని గుర్తుందా? అప్పుడు టెసరసలు అలా కూర్చొని మేము కాఫీ తాగుతున్నప్పుడు అంత జడ్జ్మెంట్ వాల్యూ ఇచ్చారు. I was like really surprised. అంటే ఫస్ట్ చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ లో లైక్ హుక్ లైన్ ఇట్ వాస్ ఫ్రేమ్, హుక్ లైన్ ఇంకా పైన ఏమైనా మార్చుకుంటూ వెళ్దామా అన్నట్టు. ఓకే స్వామి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, నాకు కరెక్ట్ గా వచ్చేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, లెట్స్ గో విత్ దిస్ వన్, నాకు ఇంకేమొద్దు కొత్తగా ఏమొద్దు, ఇదే చాలు, ఇదే హ్యాపీ అని చెప్పి దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఎన్ని పాటలు ఉంటున్నాయి దీంట్లో? దీంట్లో వన్ వర్కింగ్ విత్ ఏదోటి చెయ్యి ఒకటి, then we have a theme, happy hours theme, and there are a lot of themes in between. అంటే మధ్యలో we have placed అంటే కొన్ని క్యారెక్టర్స్ రాగినప్పుడు ఆటో గైస్ ఉంటారు, ఒక సెపరేట్ వాళ్ళకు సెపరేట్ థీమ్, సో ఫీల్ సౌండ్ ట్రాక్స్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. సో ఓకే లిరిక్స్ బట్టి నాకు తెలిసి దేర్ ఇస్ ఓన్లీ వన్ సాంగ్ లిరిక్స్ మీద. మరి ఇంతలా చెప్పి ఊరించేస్తే ఆ పాట ఏదో వినాలనిపిస్తుంది కదా ఎవరికైనా? వినాలనిపిస్తుంది, పాడిన వాళ్ళు పాడితే బెటర్ ఉంటుంది. ఎవరో ఒకరి ముందు పాడేయండి 2 లైన్స్. పొద్దున్నే లేచి ఫార్మల్ షర్ట్ వేసి క్యాబ్ కోసం వెయిటింగ్, మెషిన్ కి మనిషికి తేడా తెలియని జనాల కోసం వాకింగ్, నువ్వు సెట్ రాని ఫ్రెండ్ ఎప్పటికీ రాది నీ అండు, ఏదోటి 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 అమ్మా బాబోయ్, ఈ సాంగ్ వైరల్ అయిపోవడం ఖచ్చితంగా రాసేయచ్చు, ఇంకా మనం రాసేసుకోండి, సాంగ్ వైరల్ అయిపోతుంది ఇంకా. చాలా బాగుంది. No, but and frankly speaking, so many positive hearts work to the song. So what we can request, అంటే ఏదో ఫార్మల్ రిక్వెస్ట్ లా కాదు కానీ డూ లిసన్ టు ది సాంగ్, ఇట్ విల్ డెఫినెట్లీ. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ నాకు తెలిసి వీ డిజైన్ ఇన్ సచ్ వే, అంటే రైట్ ఫ్రమ్ ద రైటర్, అంటే ఆదిత్య తాడేపల్లి అని ఫ్రమ్ న్యూ జెర్సీ, we used to have almost 70 to 80 hours conversation, అంటే రైట్ ఫ్రమ్ 10 days లో ఒక ఫోన్ లో ఎగిరిపోయేది సగం టైం అంతా. అండ్ వి డిజైన్ ఇన్ సచ్ వే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్, అంటే ఈ 5 చూస్తే మీకు లైఫ్ లో అందరు కనిపిస్తారు మీ లైఫ్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది you'll get connected to one of the character, and you'll see your friends getting connected. అరే maybe they'll think అరే ఇది నువ్వురా. సో అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేసాం కాబట్టి the way the song also has come out, యాక్చువల్లీ తిన వర్కింగ్ స్టైల్ చెప్తాను, ఇది హైలైట్ ఉంటుంది. అంటే ఇట్లా ఎవరు వర్కింగ్ స్టైల్ చూడలేదు,
అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కదా, దీనికంటే ముందర ఎప్పుడో నాకు ఇంకొక కాన్సెప్ట్ చెప్పాడు, ఓకే వేరే అసలు దీనికి దానికి సంబంధం లేదు. ఓకే ఆ కాన్సెప్ట్ వర్క్ ఈ కాన్సెప్ట్ వర్క్ జరుగుతుంటే సైమల్టేనియస్ ఆ కాన్సెప్ట్ వర్క్ సబ్ కాన్షియస్ గా జరుగుతుంటుంది. ఇది షూట్ అవుతుంటే నెక్స్ట్ ఇది దాని మీద చేయాలరా, ఇది ఇట్లా ప్లాన్ చేసుకున్నాను, నేను ఇది ఇట్లా అనుకున్నాను మామ, ఇది ఇట్లా అనుకున్నాను, ఇది వర్క్ చేస్తూ అది ఎక్కడ టైం ఎక్కడ. ఆబ్వియస్లీ ఒక దానిపైన పెట్టేసరికి సో యా హీస్ మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీ. అయితే నెక్స్ట్ స్ప్లిట్ పర్సనాలిటీ. అది సీరియస్లీ నాకైతే నా వల్ల కాదు. ఇప్పుడు ఈ సాంగ్ మీద వర్క్ చేసేటప్పుడు ఐ కాంట్ వర్క్ ఆన్ సంథింగ్ ఎల్స్. డెఫినెట్లీ ఎవరికైనా కానీ ఆ క్లారిటీ ఎలా. నా ఫీలింగ్ ఏంటంటే ఐమ్ జస్ట్ స్కేర్డ్, అంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఖాళీ ఉండదు. దట్స్ ద ఓన్లీ థింగ్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన కూడా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది ఖాళీ ఉంటుందని అనుకుంటాం, కానీ ఇది అవుతుండగా ఇంకొకటి వచ్చేస్తూ ఉంటే అది సెట్, అది కరెక్ట్ గా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నది. దట్స్ ఫర్ మై ఐ డోంట్ వాంట్ టు బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే. అదొక మీకు వరం అయితే అలా చెప్పుకోవాలంటే. థ్యాంక్ యూ.